ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైందమ్మా? శ్రీకర్ సార్ని చంపాలనుకున్న మనిషిని నాగమ్మ చూపించిందని మీకు చెప్పాను కదా. అదిగో వాడే. ఆ రోజు తప్పించుకున్నది ఆ దుర్మార్గుడే మేడం. నిజంగానా? నువ్వు పొరపాటు పడ్డం లేదు కదా? అయ్యో, నేనెందుకు పొరపాటు పడతాను మేడం? వాడే మేడం. ఇక్కడ ఎందుకున్నాడు? పట్టుకుని తందాం రండి. ఆగమ్మా, అతనెవరు అనుకున్నావు? మాయా మేడంకి కాబోయే భర్త. అవునా? అయితే వెళ్ళి మీ మేడంకి వాడి గురించి చెప్తాం పదండి. ఆధారం లేకుండా ఏం చెప్పినా తను నమ్మదు. పైగా ఆ రోజు నీకు అతని జాడను పాము చూపించిందని అన్నావు. మాయా మేడంకి పాములంటే నచ్చవు. సో ఇప్పుడు మనం ఏం చెప్పినా తను నమ్మదు. అలానే వదిలేస్తారా? నా భర్తను చంపాలనుకున్నవాణ్ణి నేనెలా వదిలేస్తాను? నా భర్తని ఎందుకు చంపాలనుకుంటున్నాడో ముందు ఆ విషయం తెలుసుకుంటాను. తర్వాత చేయాల్సింది చేస్తాను. నువ్విక్కడే ఉండమ్మా, నేనిప్పుడే వస్తాను. హాయ్ రాహుల్ సార్. హాయ్ శ్రీకర్. సార్ మీరేంటిలా? మాయకి గిఫ్ట్ తీసుకొచ్చాను, నచ్చలేదు. తనకి మధ్య వేరేవి నచ్చుతున్నాయి. ఆడవాళ్ళకి ఏం నచ్చుతాయో అంత ఈజీగా మనం గెస్ చేయలేం కదా సార్. యా బయలుదేరుతున్నట్టున్నారు. బాయ్ సార్. శ్రీకర్, 1 మినిట్. చెప్పండి సార్. లాస్ట్ టైం ఆఫీస్లో కాఫీ విషయంలో మన మధ్య జరిగిన గొడవ సంగతి నువ్వు మనసులో పెట్టుకోవద్దు. ఇట్స్ ఓకే సార్. క్షమించేసినట్టే కదా? యా. నువ్వు నన్ను క్షమించావో లేదో తెలియాలంటే ఈవినింగ్ బ్యాచులర్ పార్టీకి నువ్వు నా ఫ్లాట్కి రావాలి. వస్తావు కదా? నాకు అలాంటి అలవాట్లు లేవు సార్. నువ్వేం ఆల్కహాల్ తీసుకోవద్దు, నేనేం ఫోర్స్ చేయను. సరదాగా ఫ్రెండ్స్తో 1-2 అవర్స్ స్పెండ్ చేద్దాం. దట్స్ ఆల్. ఏమంటావు? సార్, డెఫినెట్లీ ట్రై సార్. ట్రై కాదు, ష్యూర్గా వస్తానని నాకు మాట ఇవ్వాలి. నువ్వు రాకపోతే నేను ఫీల్ అవుతాను. నువ్వు రాకపోతే మన మధ్య జరిగిన గొడవ ఇంకా నీ మనసులోనే ఉండిపోయిందని నేను గిల్ట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఓకే సార్, వస్తాను. మాటిస్తున్నాను. థ్యాంక్ యూ శ్రీకర్. ఓకే సార్, బాయ్. బాయ్. ఫోర్స్ఫుల్ గా రాహుల్ బావని ఎందుకు పిలుస్తున్నాడు? అతని ఉద్దేశం ఏమై ఉంటుంది? అక్కడ బావని ఏదైనా చేద్దామని అనుకుంటున్నాడా? బావని చంపాలనుకునేంత పగ అతనికేముంది? ఏమైంది మేడం? ఎందుకు ఇక్కడ ఉండిపోయారు? నువ్వింటికి జాగ్రత్తగా వెళ్ళమ్మా. సరే మేడం. Hi, Srikar. Hi, ma'am. Hey, కూర్చో. Please sit.
నీ గురించే వెయిట్ చేస్తున్నాను. ఏంటి లేట్గా వచ్చావు? వాటర్ ప్రాబ్లం వచ్చింది, అందుకే లేట్ అయింది. సారీ మ్యామ్. హే, డోంట్ సే సారీ. మనం ఒకటి. శ్రీకర్ వస్తాడంటావా? మాటిచ్చాడు, ఖచ్చితంగా వస్తాడు. తన చావుని తాను వెతుక్కుంటూ వస్తాడు. ఎవరు ఆపినా ఆగకుండా వస్తాడు. ఎందుకంటే చావు ముహూర్తం శ్రీకర్కి ఘనంగా స్వాగతం పలుకుతుంది. వాడు రాగానే మందులో ఈ పాయిజన్ని కలిపి తాగిస్తాను. వాడికి మందలవాటు లేదన్నావు కదా, మరి ఈ పాయిజన్ ని మందులో కలపడం వల్ల ఉపయోగం ఏంటి? ఆల్కహాల్లో కాకుండా జ్యూస్లో కలపడం బెటర్ అనుకుంటా. నో, ఆల్కహాల్లో అయితేనే 2 ప్రమాదకరమైన విషయాలు కలిసి మనోడిని ఫినిష్ చేస్తాయి. అందుకే మనోడికి మందు అలవాటు లేకపోయినా ఏదో ఒక విధంగా ఫోర్స్ చేసి మరీ తాగిస్తాను. మనోడు తాగి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ డేంజరస్ పాయిజన్ వర్క్ చేయడం మొదలు పెడుతుంది. తన ఇంట్లో చస్తాడు. మనోడు నీ దగ్గరికి వస్తున్నట్టు ఎవరికైనా తెలుసుంటే నిన్ను సస్పెక్ట్ చేస్తారు కదా. నేను తనని పార్టీకి పిలిచినట్టు ఎవ్వరికీ తెలియదు. కర్మకాలి ఎవరికైనా తెలిసిందంటే ఫుడ్ పాయిజన్ అయిందని నమ్మిస్తాను. శ్రీకర్, ఐఎమ్ వెయిటింగ్. బావా, ఏంటి? ఎక్కడికి బయలుదేరా? నీకు చెప్పాలా? రాహుల్ పిలిచిన పార్టీకి వెళ్తున్నావు కదా? తెలిసి ఎందుకు అడుగుతున్నావు మరి? ఆ పార్టీకి నువ్వు వెళ్ళొద్దు వాట్? ప్లీజ్ బావా. ఎందుకు వద్దంటున్నావు? అయినా వద్దని చెప్పే రైట్స్ నీకేమున్నాయి? ఇబ్బంది పడతావు బావా. ఇబ్బంది అంటే? రాహుల్ మంచివాడు కాదు. చెడ్డవాడని ఎలా అనుకుంటున్నావు? నా భర్తని చంపాలనుకున్నవాడు చెడ్డవాడే కదా. గుడిలో నీ మీద అటాక్ చేసింది అతనే. రా బావా. శ్రీకర్ సార్ని చంపాలనుకున్న మనిషిని నాగమ్మ చూపించిందని మీకు చెప్పాను కదా. అదిగో వాడే. ఈ విషయాలన్నీ అర్చన ద్వారా తెలిసాయి నాకు. Shut up!